जय श्री राम। श्रीमद् भगवद्गीता 9th chapter 13th verse। महात्मनस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्य अनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम्। దైవ స్వభావాన్ని ఆశ్రయించిన మహాత్ములు సమస్త భూతాలకు ఆది కారణమైన నన్ను ఏకాగ్ర మనస్సుతో భజిస్తారు. జ్ఞాత్వా మాం ఏమన్నారు? జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. తర్వాత 9:14 సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మహాత్ములు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ దృఢభక్తితో నమస్కరిస్తూ నిత్యం నన్నే ఉపాసిస్తారు. కీర్తన నేర్చుకోవాలి. మీకు ఎన్ని భజనలు వచ్చు? నేను 10 పైన నేర్చుకున్నాను, 4 రాశాను కూడా. సో ఈ కీర్తన ఎందుకు? కలియుగంలో కీర్తన చాలు. సత్యయుగంలో సింపుల్గా భగవద్ ధ్యానం చేస్తే పనులు అయిపోయేవి. త్రేతాయుగంలో యజ్ఞాలు, ద్వాపర యుగంలో మూర్తి పూజ, కలియుగంలో కీర్తన చాలు. సో కీర్తన చేయగలగాలి అంటే కొన్ని భజనలైనా నేర్చుకోగలగాలి. సో మహాత్ములు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ దృఢభక్తితో నమస్కరిస్తూ నిత్యం నన్నే ఉపాసిస్తారు. చాలా భజనలు ఉన్నాయి, సింపుల్ వన్స్, అది నేర్చుకోవచ్చు. 9:15 జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను ఏకరూపంగా భిన్న రూపంగా విశ్వరూపుడిగా ఉపాసిస్తారు. విశ్వరూప ఉపాసనం అంటారు సనాతన ధర్మంలో. మనకి అంటే ఏమిటి? ఈ విశ్వమంతా ఉన్నదంతా రాముడే, కనిపిస్తున్నది అంతా భగవంతుడే. అలా ఉపాసించే వాళ్ళు ఉన్నారు. దాన్నే ఇంగ్లీష్లో ప్యాంథియిజం అంటారు. స్పినోజా అని చెప్పి ఒక గొప్ప వెస్టర్న్ ఫిలాసఫర్ ఉండేవాడు. వాడు గొప్ప గ్రేట్ ప్యాంథియిస్ట్ అనమాట. కానీ ఇప్పుడు ఉత్తి అదే ఉపాసిస్తే భగవంతుడు రూపంలో రాగలుగుతాడు కదా. భగవంతుడు ఎన్ని అచింత్యం అనమాట, మనం ఆలోచించలేము. ఇంపాండరబుల్, బియాండ్ అవర్ మైండ్స్ కెపాసిటీ టు కాంప్రిహెండ్ అనమాట. సో భగవంతుడిని లిమిట్ చేసి ఓన్లీ ఫామ్లెస్గా ఉంటాడు, అదే నేను ఉపాసిస్తాను అని అనుకుంటే అది మనకి అజ్ఞానానికి పరాకాష్ట అనమాట. సో భగవంతుడు ఏ రూపంలోనే రావచ్చు. నిర్గుణగా ఉండొచ్చు, సగుణగా ఉండొచ్చు. నిర్గుణ అంటే నీళ్లు, సగుణ అంటే ఐస్ అని అర్థం చేసుకోవాలి. సో ఇంకొందరు జ్ఞానయజ్ఞం అంటే నా దృష్టిలో భగవద్గీత చేస్తున్నది మనం చేస్తున్నాం.